అనంతపురం జిల్లా స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో స్పోర్ట్స్ టోర్నమెంటును ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని క్రీడాకారులు గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ సిబ్బంది, ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ శ్రీరాములు, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు। ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలకు సార్ మీరు ఎందుకు రావాలి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెక్టర్ వెంకటనాయుడు గారికి, అలాగే రిజిస్టర్ ఈ రమేష్ బాబు గారికి, సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డు జెసి గారికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రమణ గారికి, అలాగే ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీరామ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే ఈ స్పోర్ట్స్ అనేది ఒక దీనిగా తీసుకొని చదువు ఎట్లయితే నేర్పిస్తారో స్పోర్ట్స్ కానీ కొంతమందిని తీసుకొని ప్రతి కాలేజీలో స్కూల్లోనూ చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వస్తారు। మనం అబ్జర్వ్ చేస్తే బయట దేశాలు, చైనా లాంటి దేశాలు ఎన్నో పథకాలు సాధిస్తున్నాయి మనతో కంపేర్ చేసుకుంటే। దేనికంటే మన దగ్గర క్రీడలు ఇందాక మేడం చెప్పినట్ల స్కూల్లో కానీ అలాగే కాలేజీలో కానీ ఒక క్రీడలు అంటే ఒక టైప్లో చిన్న చూపు ఉంటుంది। ఇంకో పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేసి, ఎందుకంటే చదువుకోపోవడం అని చెప్పేసి నువ్వు స్కూల్కి పోతే నువ్వు అంతా క్రికెట్ ఆడుకుంటా, అది ఆడుకుంటా, ఇది ఆడుకుంటావు అని చెప్పేసి ఇంకో పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేయరు। ఖచ్చితంగా దీన్ని మార్పు తీసుకొని రావాలా, సొసైటీలో క్రీడల్ని ప్రోత్సహించే విధంగా చేయాలి। ఇది ఇందాక మేడం అన్నట్ల ఖచ్చితంగా నేను మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాను మేడం। పీఈటీ రిక్రూట్మెంట్ ప్రతి స్కూల్లోనూ, కాలేజీలో ఉండేటట్టుగా మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది। అలాగే నాకు కానీ వ్యక్తిగతంగా క్రీడలు అంటే ఇష్టము। బ్యాడ్మింటన్, క్రికెట్ నేను బాగా ఆడేవాడిని, స్కూల్ డేస్లో బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని, క్రికెట్ కానీ బాగా ఆడతాను ఇప్పుడు కానీ। అలాగే భవిష్యత్తులో మనం ఈ క్రీడలు ఆడి సర్టిఫికేట్స్ సంపాదించుకుంటే మనకంటూ ఒక రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్కి। ఖచ్చితంగా అవి భవిష్యత్తులో మనకు ఉద్యోగ అవకాశాలు కానీ మెరుగుపడతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను। అలాగే ప్రతి ఒక్కరిలోనూ క్రీడా స్ఫూర్తి ఉండాలి, దేనికంటే గెలుపు ఓటములు అనేది సహజం। ఖచ్చితంగా అది చాలా పాజిటివ్గా తీసుకొని ఈరోజు ఓడిపోయినా రేపు పొద్దున మళ్ళా గెలవడానికి ట్రై చేయాలి, కానీ ఇంకో విధంగా కుంగిపోకోకుండా లేకపోతే గొడవ పోకోకుండా అంతా కలిసిమెలిసి ఆడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో నా తరఫున ఇందాక రెక్టర్ వెంకటనాయుడు గారు ఉన్నారు, ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వస్తే ఏ విధమైన ఆర్థిక సహాయమైనా నేను ఎంతటి వరకైనా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను।